ఓకే, 2019 ఎన్నికల్లో నిలబడాలంటే డబ్బు అవసరం కదా? 2019 ఎన్నికలని కాదు, ఎన్నికల్లో ఎప్పుడు నిలబడ్డా డబ్బు అవసరమే అండి. డబ్బు అవసరం. అందుకు సరిపడా వనరులు సమకూర్చుకుంటున్నారు ఇప్పటి నుంచి మీరు? నాకు వనరులు సమకూర్చుకుంటున్నారా అని మీరు అడుగుతున్నారు. అంతో ఇంతో నాకున్నాయి. కాకపోతే నాకు తెలంగాణ ప్రజల ఆశీస్సులు ఉన్నాయి, మా నాయకుల అండదండలు ఉన్నాయి, నాకు మనోధైర్యం ఉంది. కాబట్టి నేను తప్పకుండా డబ్బే ప్రాధాన్యత, ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితిలో డబ్బే ప్రాధాన్యత ఉంటుంది. కానీ నా వరకు అట్లుండదు. నాకు జరిగిన అన్యాయాన్ని తెలంగాణ ప్రజలు రిసీవ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నానండి. హరీష్ రావు గారు మీకు బావగారు అవుతారా? మరిది అవుతారండి. నాకు మరిది అవుతారా? మీ మరిది హరీష్ రావు గారితో మీకు ఎలాంటి రిలేషన్ ఉంది ప్రస్తుతం? మా మీనత్త కొడుకు మరిది, అంతే రిలేషన్. అంటే గ్యాప్ ఏం లేదా, బాగానే సఖ్యత ఉందా? మీనత్త కొడుకు అండి, అదే రిలేషన్ ఉంటుంది. గ్యాబు లేదు. కేసీఆర్ గారు బాబాయ్ అండి, కేసీఆర్ గారు చిన్నాన్న, అయినా విభేదాలు ఉన్నాయి. అలాంటి విభేదాలు ఏమైనా హరీష్ రావు గారితో ఉన్నాయా? హరీష్ రావు టీఆర్ఎస్ పార్టీ లీడర్, నేను కాంగ్రెస్ పార్టీ లీడర్. మేము ఫంక్షన్స్లో కానీ కుటుంబ ఫంక్షన్స్ ఏమన్నా అయితే కలుసుకుంటాం, మాట్లాడుకుంటాం, అంతే అంతే. హరీష్ రావు గారు, నాకు విభేదాలు అంటే ఏం లేవు. హరీష్ రావు గారు మీతో మాట్లాడాలన్నా కొద్దిగా వెనకడుగు వేస్తున్నారు, కొద్దిగా భయపడుతున్నారు. ఎందుకంటే నిత్యం మీరు కేసీఆర్ గారు వాళ్ళ మేనమామ కేసీఆర్ గారిని విమర్శిస్తుంటే నాకెక్కడొచ్చిన గొడవ, నేను రమ్యారావుతే మా వదిన రమ్యారావుతో నేను కొద్దిగా క్లోజ్గా ఉంటే కేసీఆర్ గారు నాతో ఎక్కడ కట్ చేస్తారని భయపడుతున్నారు అనేది ఒక వాదనలకు మీ సమాధానం? అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ మ్యాటర్. భయపడితే భయపడి ఉండొచ్చండి. మీ భర్తకు లివర్ ప్రాబ్లం వచ్చింది కదా? అవునండి. ఆ విషయంలో హరీష్ రావు గారు చాలా బాగా మీకు హెల్ప్ చేశారు. చెన్నై నుంచి లివర్ని చేయించడం కానీ అంతా కూడా మెడికల్గా అంటున్నారు కదా? చెన్నై నుంచి మెడికల్గా చేయడం అట్లాంటిది ఏం చేయలేదు. కానీ ఒక హ్యూమానిటీ తోటి, మానవత్వంతో అయినా కానివ్వండి, నా మేనవదిన భర్త అని కానివ్వండి, ఇద్దరు కలిసి పనిచేసిన, ఒక పార్టీలో కలిసి పనిచేసిన అనుబంధంతో కానివ్వండి, ఆయన స్పందించి ఇక్కడ హైదరాబాద్లో డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారిని ఏసియన్ హాస్పిటల్కు రావడం, చూడడం జరిగింది. అంతవరకేనండి. అయితే మీకు ఆర్థిక సాయం చేశారు అనేది మీరే చెప్పారు ఇంతకుముందు హరీష్ రావు గారు. ఆర్థిక సాయం చేసి ఒక డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించి అంత చేసిన హరీష్ రావు గారితో అంటే పార్టీలకు అతీతంగా మీరు ఎందుకు సఖ్యతగా ఉండలేకపోతున్నారు? కేవలం నేను కాంగ్రెస్ పార్టీ, ఆయన టీఆర్ఎస్, ఏదైనా ఫంక్షన్లలో కలిస్తే మాట్లాడుకుంటానంటే వ్యక్తిగతంగా ఏమీ లేవంటున్నారు కదా? అంటే పార్టీలకు అతీతంగా ఎందుకు రిలేషన్ మెయింటైన్ చేయలేకపోతున్నారు మీరు? చేస్తున్నాం కదండి, పార్టీలకు అతీతంగా రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి కలుసుకున్నప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఫంక్షన్లో కలిసినప్పుడు మాట్లాడడం కాదు, రెగ్యులర్గా ఎందుకు ర్యాపో మెయింటైన్ చేయలేకపోతున్నారు? రెగ్యులర్గా అంటే మాది మీకు ఇందాకనే చెప్పాను, నాకు 9 మంది మేనత్తలని, పెద్ద కుటుంబము, చాలా పెద్ద కుటుంబము. ఆ కుటుంబంలో ఎప్పుడు ఏదో ఒకటి మంచి చెడ్డ జరుగుతూనే ఉంటాయి. రెగ్యులర్గా కలుసుకుంటాం కాబట్టి కలుసుకున్నప్పుడు మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఆయన ఒక పార్టీల నెంబర్ 2 పొజిషన్లో ఉండి, ఆయన ఒక మినిస్టర్గా ఉన్నాడు, నేను ఒక పార్టీ స్పోక్స్ పర్సన్గా ఉన్నా, ఆయనతోటి నేను వేరే ర్యాపో ఎందుకు పెట్టుకుంటానండి? మరిది కదా, మరిది కాబట్టే ఇప్పుడు కుటుంబ పరంగా కుటుంబ ఫంక్షన్స్ కానీ మంచి చెడ్డ జరిగినప్పుడు కలుసుకుంటున్నాం కదండి. ఇప్పుడు నా భర్తకు మంచి లేనప్పుడు ఆయన వచ్చిండు, స్పందించిండు, అట్లా అట్లా జరుగుతుంది.